అమ్మో మీ ఇద్దాక మెట్లే కూడా నాతోని కాదురా నాయన, సప్పుడు కాకుండా బస్సు ఎక్కుదాం లేదంటే ఆటో మాట్లాడు అని అంటుంటారు. ఏం కాదని నడిచేటోళ్ళు జరంత దూరం పోగానే కూలబడతారు. కాళ్ళు గుంజుతున్నాయి, తలకాయ తిప్పుతుంది, ఎటు వశపడతలేదని. ఇవాళ రేపు అందరు మెత్తటి మనుషులాయే మరి. కానీ ఆ గుడి కాడికో ఆ గుట్ట మీదకో బండ్లు పోయే పరిస్థితి లేకుంటే దేవుణ్ణి తలుచుకుంటా పక్కా పోతారబ్బా నడుచుకుంటా. ఇగో గిట్లా ఎక్కడిది సలేశ్వరం జాతరకు శీతం వచ్చిండ్రబ్బా భక్తులు. రాళ్ళు రప్పలు గుట్టలు పుట్టలు దాటుకుంటా నడుసుడు. శాతగానోళ్ళు కట్టెలు పట్టుకున్నారు ఆసర కోసం. శివయ్య దర్శనం కావాలంటే 5 కిలోమీటర్లు ఇట్లా నడవాల్సిందే. మళ్ళా 5 టైమ్స్ వచ్చాము. అప్పుడు ఇంత పబ్లిక్ అనేది లేదండి, ఫ్రీగానే అయ్యింది. కానీ ఇప్పుడు మాత్రము ఇంత క్రౌడ్ నేను ఇప్పుడు చూడలేదు. ఈ వాటర్ ఫాల్స్ ఈ నేచర్ కోసం దీనికోసం వస్తున్నారని నేను అనుకుంటున్నాను. కొద్దిగా చాదనైనా కాబట్టి ఒక 6 hours వచ్చేసినాం. చాదగానాలు కొద్దిగా పిల్లలు అయితే 9 hours 10 hours. 3 రోజుల జాతర పేరు మీద ఏం తక్కువ 2 లక్షల మంది వచ్చిండ్రంటే సుడుర్రిగా. హైదరాబాద్ శ్రీశైలం హైవే మీద నాగర్ కర్నూలు జిల్లా ఫరహాబాద్ చౌరస్తాకెళ్లి 32 కిలోమీటర్లు గుబూరు అడవిలోకి పోతే సలేశ్వరం. అయితే గుడికాడికి తొవ్వుండది. దూరంలోనే కార్లు బస్సులు ఆటోలాపి పాదయాత్ర చేయాలి. అడవిలకు పోతే 2 ఎత్తైన కొండలు, నడిమిట్ల లోయ, ఏం తక్కువ 1/2 కిలోమీటర్ లోతు. మీదికి చూడుర్రి జలపాతం ఎట్లా దుంకుతుందో. ఈడనే తానాలు జపాలు. ఈ నీళ్ల దార ఏడికెళ్ళొస్తుందో జాడే వల్లే ఇప్పటిదాకా. అడవిల వారి వనమూలికలు కలిసినందుకు ఈ నీళ్లు తాగితే రోగాలు నొప్పులు తక్కువైతాయని చాలా మంది నమ్మిక. బాటలల్లా ఇంటికి గొంటపోతారు కూడా. అట్లనే ముంగటికి పోతే చిన్న గుడి. ఈ శివలింగమే సలేశ్వరుడు. అయ్యవార్లుండరు, చెంచులే పూజారులు. వీళ్లకు కులదైవమట సలేశ్వరుడు. ఇక బయట వీరభద్రస్వామి గంగమ్మ తల్లి. చాలా బాగుంది. నైట్ టైం ట్రావెల్ అయినాం కాబట్టి మార్నింగ్ సన్ రైజ్ కూడా చాలా మంచిగా ఉంది. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. నైట్ ఒకటే కొంచెం దొబ్బడం అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ ఇది ఇంకా కొంచెం డెవలప్ చేసింటే బాగుంది అనిపిస్తుంది. 20 ఏళ్ళ నుండి వస్తూనే ఉన్నాయి. ఏడాదంతా నడవది. పతేడు చైత్ర పుణ్యం యాళ్ళ 3 రోజులే జాతర. మొత్తం గుబూరు అడవాయే. పులులు తిరుగుతాయని ఆపేస్తారు ఫారెస్ట్ వాళ్ళు. భక్తులకు తిప్పలు కాకుండా పోలీసులు ఆఫీసర్లు మంచిగానే సౌలతులు చేసిండ్రు. లింగమయ్య వస్తున్నాం అనుకుంటా గుడికి పోతారు, లింగమయ్య పోతున్నాం అనుకుంటా ఇంటికొస్తారు. ఇక ఇయాల్టితోటి సలేశ్వరం జాతర ఒడిచింది కాబట్టి స్వామి దర్శన భాగ్యం మళ్ళా ఏడాదికే.